ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, ఆల్ఫా ఒమేగా అయిన దేవానికే స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను. అయా, ఈ దినము మేమందరము కూడా నిన్ను చూడాలని, నీ మందిరమునకు రావాలని ఆశించిన వారమైన నా ప్రార్థించిన వారమై ఈ మందిరం అడుగుపెట్టి ఉన్నాము. దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాను. మా ఆశ, మా కోరిక అయా, మీ యొక్క అద్భుతమైన స్వరమును వినాలని నేను ఆశపడి వచ్చాము తండ్రి. మా అందరితో మీరు మాట్లాడి అయా, మాకు కావాల్సిన ఆత్మీయారాన్ని మీరు అందించిన ప్రభువా, మీరు మమ్మల్ని సంధించి అయా మమ్మల్ని నీ యొక్క మార్గంలోకి తీసుకొని వెళ్ళండి. అయా, మేము నిమిత్త మాత్రము తండ్రి, మీరు మా నిమిత్తమై చేసిన గొప్ప త్యాగము ముందు మేము చేసేది ఏది కూడా పనికిరాదు ప్రభువా. కాబట్టి నేను మేమంతా కూడా విరిగి నలిగిన హృదయంతో మీ పాసన్నిధికి వచ్చున్నాం ప్రభువా. మీరు మాట్లాడాలని, మా ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవాలని ఆశించిన మా జీవితాలకు నేను కావాల్సిన బలమును అందించాలని నదులని యేసు అడుగు ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయతో కూర్చోనండి. కొంచెం సౌండ్ పెంచమ్మా. ఆ రీసౌండ్ నా దగ్గరికి వెళ్ళి కాదు, అక్కడి నుంచి వస్తుంది. ఏదో మైక్లోకి వెళ్ళి వస్తుంది. ఏదో ప్రాబ్లం చూడు ఒకసారి, ఎందుకంటే ఇక్కడ బంద్ చేస్తే సౌండ్ అక్కడి నుంచి వస్తుంది. ప్రియ పరిశుద్ధ జనాంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రత్యేకపరచబడి లోకము నుంచి వేరు చేయబడి దేవుని కొరకు ఈ లోకములో జీవించాలని ఆశించిన దైవ జనాంగమా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామముల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. మీరందరూ ఆశించి, నేను కూడా ఆశించి మనమందరము ఈ రకంగా దేవుని సముఖానికి రావడము. దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, మరి మన సమయాన్ని, మన ధనమును, మరి మన యవన జీవితాన్ని ఆయన కావాలని కోరుకునే దేవుడు. కాబట్టి మీరంతా వచ్చారు, చాలా సంతోషము. ఈ దినమున మన యొక్క అంశం ఏంటంటే క్రీస్తులో నడక. అంటే క్రీస్తులో జీవించాలంటే క్రీస్తుకు కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. క్రీస్తు ఆశించిన రీతిగా మనము జీవించే వారముగా ఉండాలి. క్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశాన్ని ఈ లోకంలో సఫలీకృతం చేసే వారముగా ఉండాలని దేవుని యొక్క ఆశ ఉంది. కాబట్టి ఆయనలో మనము అడుగు వేసి నడవాలంటే మరి మనకి ఏమి కావాలి, ఆయన మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు, కోరుకున్న దాన్ని మనం ఏమైనా పరిపూర్ణ చేయలేకపోతున్నామా, ఒకసారి మనము ఈ యొక్క ఆయన పరిశుద్ధమైన మాటలతో మనం పరిశీలించుకుందాము, పరీక్షించుకుందాము. క్రీస్తులో ఎలా నడవాలి అనే మాట గురించి ఆయన సర్వమానవాళికి పిలిచిన పిలుపుని ఒకసారి జ్ఞాపకం వచ్చేసుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే అద్భుతమైనటువంటి ఆయన పిలుపుని, ఆయన మానవుడికి కల్పించబోతున్నటువంటి ఆ మేలైనటువంటి మార్గం ఏంటో మనకి చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి చదువుకుందాము. ప్రయాసపడి భారం మోయిచున్న 11:20, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఈ యొక్క పిలుపు అయితే సకల నరజాతికి, సకల ప్రజలకి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మానవులంతా కూడా పరిపరి విధాలైనటువంటి పాపాల్లో కట్టివేయబడ్డారు, పాపపు కోరికల్లో కట్టివేయబడ్డారు. ఆ యొక్క పాపపు కట్లను తెంపుకోవడం వారి చేత కావడం లేదు. మీకు నాకు మనందరికీ తెలుసు, వలలో పడ్డ చేప కానీ, వలలో పడ్డ పిట్ట కానీ, వలలో పడ్డ జంతువు కానీ బయటికి రావాలంటే ఏమైనా అవుతుందా? దాంతో అవుతుందా?
దాంతో కాదు. ఏం చేయాల్సి వస్తుంది? దాన్ని విడిపించగలిగినటువంటి ఒక వ్యక్తి కావాలి, ఒక శక్తి కావాలి. అయితే అలాంటి పాప భారంలో పట్టబడిన మనందరికీ, సర్వమానవాళికి దేవుడు పిలిపిస్తున్నాడు. ఇట్స్ ఎ యూనివర్సల్ కాల్. సర్వమానవాళికి దేవుడు పిలిపేదంటే, ప్రయాసపడి భారం మోయుచున్న ఓ సమస్త జనులారా. సమస్తం అంటే ఒక కులమని, ఒక ప్రాంతమని, ఒక ఖండమని, ఒక భాషని, ఒక దేశమని కాదు. కానీ ఈ భూమి మీద ఎంతమంది అయితే నివాసము చేస్తున్నారో వారందరికీ దేవుడు పిలిచే పిలుపు యొక్క పిలుపు. ఆయన సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరైతే భారముతో పాపములో కట్టబడి మరి విప్పబడలేక బయటికి రాలేక ఉన్న మీ అందరికీ కూడా నేను పిలుస్తున్నాను, నా దగ్గరికి రండి. మీరు నా దగ్గరికి రావాలని మీరు కోరుకుంటే మీ సమస్త కల్మషాన్ని నేను కడిగివేసి నేను మిమ్మల్ని నా కుమారులుగాను నా కుమార్తెలుగాను నేను స్వీకరించడమే కాదు, కానీ మీకు కట్టబడిన కట్లన్నిటి కూడా ఏం చేస్తాను చెప్పండి? త్రుంచి వేస్తాను అని. మనం పోయిన మరి శుభ శుక్రవారం నాడు మనందరం కూడా చదువుకున్నాము. కట్టబడిన గాడిద ఏం చేయబడ్డది చెప్పండి? విప్పబడ్డది. మనం ఆ రోజు పెట్టుకున్న టైటిల్ ఏంటి? ఓ విశ్వాసి, నువ్వు కట్టబడిన వాడవా లేకపోతే విడవబడిన వాడవా అని చెప్పి మనం టైటిల్ పెట్టుకున్నాము. అయితే దేవుడు అంటున్నాడు ఈ రోజున మరి అది సర్వమానవాళికి దేవుని పిలుపై ఉంటుంది. అక్కడ ఆ దినం మనం చూసాము, కట్టబడిన గాడిదని దేవుడు విడిపించాలనుకున్నాడు. మరి మనలో కూడా మనమందరం కూడా విశ్వాసులం అనుకుంటున్నాము, మనమందరం కూడా పరిశుద్ధులమని మనం అనుకుంటున్నాము, మనమందరం కూడా అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాము, లేఖనాలకు అనుగుణంగా మనం జీవించడానికి ఇష్టపడుతున్నాము. కానీ ఇంకనూ మనలో కొన్ని మరి మిగిలిపోయి ఉన్నాయి, కొన్ని కట్లు మనలో ఉన్నాయి. ఆ కట్లను విడిపించుకోకపోతే మనలో పరిపూర్ణత రాదు. క్రీస్తు ప్రభువారు మన నుంచి ఏది ఆశించారో ఆశించిన దాన్ని మనం పరిపూర్ణంగా చేయలేకపోతే ఆ ప్రభు మన నుంచి పూర్తిగా సంతోషించలేడు. కాబట్టి ఇది మనందరం కూడా ప్రభు మన ద్వారా సంతోషించాలి, ఆనందించాలి. ఆయన ఈ లోకంలో మనకి ఇచ్చిన ఈ రక్షణ బట్టి ఈ లోకంలో దేవునికి మహిమ కలగాలి. పరలోకంలో పరిశుద్ధులైన దూతలందరూ కూడా ఆయన పరిశుద్ధుడు కొనియాడాలి. అంటే మానవ జాతి అయిన మనమందరము కూడా నీకు నాకు కలిగిన కట్లను తెంచుకోవాలి. ఆ కట్లను తెంచుకోకుండా ఇంకా నేను ఉంటాను, అదే రకంగా ఉంటానంటే అది దేవునికి ఇష్టమైన ప్రక్రియ కాదు. అందుకని అంటున్నాడంటే, నా యొద్దకు రండి, మీకు ఎలాంటిదైనా కానీ గాక, ఏ పాపములో కట్టబడ్డా కానీ గాక ఆ పాపం నుంచి మీకు విడుదల కలిగించే శక్తి నా ఒక్కడి దగ్గరే ఉన్నది. ఈ లోకము కొరకు నేను నా ప్రాణమును పెట్టిన వ్యక్తిని, ఈ లోకము కొరకు నేను రక్తమును చిందించిన వ్యక్తిని, దేవుని కుమారుని, దేవుణ్ణి. మిమ్మల్ని రక్షించడానికి ఈ నరజాతి యొక్క రక్తమే కానీ, జంతుజాలం యొక్క రక్తమే కానీ, పక్షుల యొక్క రక్తమే కానీ, జలచరముల యొక్క రక్తంతో మీరు పవిత్రులు కారు. కానీ నా యొక్క రక్తము ద్వారా మాత్రమే మీరు పరిశుద్ధులు అవుతారు. నా రక్తము ద్వారా మాత్రమే మీ కట్లన్నీ కూడా విప్పబడతాయి. కాబట్టి మీ కట్లు ఇప్పించుకోవాలని మీకు కోరిక కలిగి ఉంటే, మీకు ఆశ కలిగి ఉంటే మీరు ఎక్కడెక్కడికో వెతికితే లాభము లేదు. కానీ నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడని వాగ్దానము చేసిన దేవుడు మన దగ్గర, మన చేతిలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. అయితే మనమందరం కూడా ఈ మాటలు చదువుకొని ఆదరణ పొందుకొని మనలో ఉన్నటువంటి బలహీనతలు విడిచిపెట్టాలి. మనలో ఏ చిన్న బలహీనత ఉన్నా అది మీ అందరికీ తెలుసు. మీలో ఏ బలహీనత ఉంది, నాలో నాకు ఏ బలహీనత ఉందో నాకు తెలుసు. మనమందరం మన బలహీనతలన్నీ విడిచిపెట్టే వారము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ బలహీనతను విడిచిపెట్టాలంటే దేవుని దగ్గరికే రావాలి. ఆయన అంటున్నాడు ఏంటంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. మీరు విశ్రాంతి లేకుండా కన్నీరు కారుస్తూ, దుఃఖము కారుస్తూ, మరి బాధపడుతూ, భంగపడుతూ, మరి దాని నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. కాబట్టి మీరు నా దగ్గరికి వస్తే నేను మీకు ఏమి ఇస్తాను చెప్పండి? విశ్రాంతిని ఇస్తాను. ఏ విశ్రాంతినైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఏ యొక్క సమాధానం నువ్వు పోగొట్టుకున్నావో, ఏ సంతోషం నువ్వు పోగొట్టుకున్నావో, లేకపోతే నీ జీవితంలో ఏదైతే నీ నుంచి దూరం అయిపోయిందో అది తిరిగి నీకు కావాలి అంటే నేనే శరణ్యము, నేను తప్ప మరెవరు కూడా లేరు. కాబట్టి మనమందరం కూడా ఈ దినమున దేవుని దగ్గరికే వెళదాము. మనకు లేని విశ్రాంతిని దేవుడు ఇస్తానంటున్నాడు. మీ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో కానీ,
కుటుంబ జీవితంలో కానీ సామాజిక పరమైన పరిస్థితులే కానీ మీకు అనుకూలించకుండా, మీకు సంతోషము కలిగించకుండా, మీకు దుఃఖము బాధ కలిగించినట్లయితే, క్రీస్తు ప్రభు వారి దగ్గరికి నీవు వచ్చినట్లయితే నువ్వు పోగొట్టుకున్న దాన్ని ఆయన విశ్రాంతినిస్తా అంటున్నాడు, ఆయన శాంతినిస్తానంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన దగ్గరికి వస్తాం. ఆయన దగ్గరికి వస్తే మనకు శాంతి, సమాధానము, విశ్రాంతి కలుగుతుంది. ఎందుకంటే మనకు రక్షకుడు ఉన్నాడు. కాబట్టి నేను సాత్వికుడును, ఆయన గుణగణాల గురించి చెప్తూ ఉన్నాడు. ఆయన మాటల్లో చెప్తున్నాడు, నేను సాత్వికుడని. సాత్వికుడు అంటే నాలో కోపము కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ, మత్సరము కానీ లేనిటువంటి దేవుడని నేను అంటున్నాడు. మరి దేవుడు సాత్వికుడు అన్నాడు. మరి దేవుడు నరకాన్ని ఎందుకు పెట్టాడంటే, నరకాన్ని పెట్టింది మన కొరకు తయారు చేయలేదు. ఎవరి కొరకు తయారు చేశాడు? ఆయన నుంచి పడిపోయినటువంటి దూతల కొరకు సిద్ధపాటు చేస్తే, ఆ దూతలను అనుకరించే మన కొరకు అది కూడా సిద్ధపడిపోయింది. కాబట్టి ఈ దినం మనందరం కూడా తెలుసుకోవాలంటే, ఆయన అంటున్నాడు ఏంటంటే, నేను సాత్వికుడను, నేను ఎవరిని ద్వేషించే వ్యక్తిని కాదు. వారి పాపమును బట్టో, వారి యొక్క కులమును బట్టో, వారి యొక్క మతమును బట్టో, వారికి ఉన్న జ్ఞానమును బట్టో ద్వేషించేవాడిని కాదు, ప్రేమించేవాడిని కాదు. ఎప్పుడు ప్రేమిస్తానంటే, వారు నా మార్గంలోనికి వస్తే నేను వారిలో, వారు నాలో కలిసి జీవిస్తాను. ఎంత గొప్ప మాట! అయితే నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును, చాలా తగ్గింపు కలిగిన వాడని. ఈ మాటకి మీరు ఒప్పుకుంటారా? బైబిల్లో ఈయన చెప్పిన, ఈ ప్రభు చెప్పిన స్టేట్మెంట్కి దీన మనస్సు కలిగిన వాడు. ఎందుకంటే పిలాతు అన్యాయమైన తీర్పు తీరుస్తూ ఉన్నాడు, ప్రధాన యాజకుడు అన్యాయమైన తీర్పు తీరుస్తున్నాడు, అక్కడ దొంగ సాక్షులు వచ్చి దొంగ సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. ఆయన ఏమైనా ఎదురు చెప్పాడా? ఇదే సాదృశ్యం. ఆయన దీనమైన మనస్సు కలిగిన వాడని చెప్పడానికి ఇదే మనకు సాక్ష్యం. అయితే మన జీవితంలో కూడా ఆయన పొందుకున్నటువంటి గుణగణాలని మనం పరిపూర్ణంగా పొందుకున్నప్పుడు మాత్రమే మనం ఆయన మనలో ఆనందించేవాడు. ఆయన సాత్వికమైన దేవుడు, దీన మనస్సు కలిగిన వాడు. ఆయన ఆయుధములు పట్టుకొని రాలేదు, ఆయుధములు ధరించి ఎవరిని చంపలేదు. ఆ పేతురు కత్తి తీసుకొని ఆ యొక్క వచ్చినటువంటి వాడిని, ఆ యొక్క మరి సైనికుడిని చెవి తీసేస్తే తిరిగి చెవిని పోతూ కూడా చెవి అతికించిపోయినటువంటి మహాదేవుడు ఆయన. ఆయన సాత్వికమైన దేవుడు, ఆయన ప్రేమకి ప్రతిస్పందించే దేవుడు, ఆయన ప్రేమ స్వరూపి. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడును, నేను దీన మనసు కలిగిన వాడిని. ఎవరైనా కానీ కాక నా దగ్గరకు వచ్చి దీనత్వముతో గినక ఉన్నట్టయితే నా యొక్క స్థితిని మర్చిపోయి నేను వారితో సాంగత్యము చేస్తానంటే. యెషయా గ్రంథానికి రండి ఒక్కసారి. యెషయా గ్రంథము 59వ అధ్యాయములో ఆ మాటను మనము చూస్తాము. మహాగణుడును, మహోన్నతుడును, అతి పరిశుద్ధ స్థలములో నివాసము చేయువాడునైన నేను, ఏమంటాడు చెప్పండి అక్కడ? 57వ అధ్యాయం చదవమ్మా. మహాగణుడును 15వ వచనం, 57వ అధ్యాయము 15వ వచనము. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ. ఇంకా నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. ఆయన గురించి చెప్పుకుంటున్నాడు. ఆయనకున్నటువంటి గుణగణాలు, ఆయనకున్నటువంటి యోగ్యతలు, ఆయనకున్నటువంటి బిరుదులు, ఆయనటువంటి స్థలముని మనకి జ్ఞాపకము చేస్తున్నాడు. మొదటిగా ఏమంటుంటే, నేను మహాగణుడను అంటే నాకంటే గనులు ఎవరు కూడా లేరు లోకములో. గనులు అనే పదాన్ని మనము వాడుకుంటాము, కానీ మహాగణుడనే పదాన్ని చాలా తక్కువగా మనం వాడుతాము. అయితే ఇక్కడ అంటున్నాడు, మహాగణుడును, మహోన్నతుడు. ఎవరికి నాకు ఎవరు కూడా సాటి లేరు, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు కూడా లేరు. మహోన్నతమైన స్థలములో నేను నివాసించేవాడని. అంతేకాదు, కానీ ఏమంటున్నాడు చెప్పండి? పరిశుద్ధుడను. తర్వాత ఇంకో మాట అంటున్నాడు, నిత్య నివాసి, ఎల్లప్పుడూ జీవించేవాడిని నేను. ఒకరోజు కనబడి ఒకరోజు మాయమయ్యేవాడని కాదు, చనిపోయి తిరిగి ఈ యొక్క జీవితాన్ని కలిగి ఉండకుండా ఉన్న దేవుడు అని కాదు. నేను మృత్యుంజయుడిని, మృత్యుమును గెలిచిన వాడు నేను, నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? నేను మహోన్నతమైన పరిశుద్ధ నివసించే స్థలాలంటే ఎరికైనా మహోన్నత అంటే ఏ మానవుడు కూడా అక్కడికి రాలేనటువంటి స్థలాలు నేను అక్కడ నివసించేది. తర్వాత నేను ఉండే స్థలం ఎలాంటి చెప్పండి? పరిశుద్ధమైన స్థలము. ఎవరు కూడా పాపాన్ని కానీ పాపులు కానీ ఏమాత్రము కూడా అవకాశం లేనటువంటి స్థలములో నేను ఉండేవాడని. అయినను వినయము గల వారి ప్రాణమును, ఏమంటున్నాడు?
వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్ద దీన మనసు వారి యొద్దను నివసించుచున్నాను. దీన మనసు, వినయమైన మనసు. ఆయన ఎవరిని చూస్తున్నారు? ఎవరి కొరకు ఆయన ఆశపడుతున్నాడు? ఎవరైతే దీనమైన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే దీనత్వాన్ని కలిగి ఉంటారో వారితో ఆయన సాంగత్యం చేయాలనుకుంటున్నాడట. మరి నీవు నేను దీనులము కావాలి. ఆయనకున్నటువంటి దీనమైన మనసు మనలోనికి రావాలి. ఆ దీనత్వం నీలోనికి నాలోనికి రాకపోతే మనము మరి ఆయన చేరుకోలేము, ఆయనతో సాంగత్యము చేయలేము. నేను సాత్విక మళ్ళీ మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనము 29వ వచనం. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకో. నా దగ్గర నేర్చుకోవాలి. నువ్వెక్కడో కాదు నువ్వు నేర్చుకునేది. సినిమా చూసి నేర్చుకుంటానన్నా, సీరియల్ చూసి నేర్చుకుంటానన్నా, పుస్తకాలు చదువుకొని నేర్చుకుంటానన్నా, లేకపోతే మరొకదా ఆ గ్రంథాలు చూసి నువ్వు నేర్చుకునేవాడివి కాదు. కాబట్టి ఏమంటుంటే నీవు నా ఎద్దకు వచ్చి ఏం చేయాలట? నేర్చుకోవాలి. మనం ఆయన దగ్గర మాత్రమే నేర్చుకోవాలి. చాలామంది అంటారు అక్కడ పోతే నేర్చుకోలేనా, ఇక్కడ పోతే నేర్చుకోలేనా. కానీ దేవుడు అంటుండే నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకు. దీనమైన మనసు, సాత్వికమైన మనసు, నా దగ్గర నేర్చుకునే మనసు నీలో గినక ఉన్నట్టయితే నేను నీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతిని మించిన పదము, విశ్రాంతికి అంటే గొప్పది ఏది కూడా లేదు ప్రపంచంలో. అన్నిటిని కొనగలము కానీ కొనలేనిది ఏదైనా ఉందంటే విశ్రాంతి, సమాధానం. విశ్రాంతిని సమాధానం. ఈ సమాధానం మనం కొనుక్కోలేం. ఈ యొక్క సమాధానాన్ని ప్రభు ఇస్తానంటున్నాడు. కాబట్టి మీలో ఎవరికైనా కనుక సమాధానము, సంతోషము, విశ్రాంతి కనుక మీరు లేకపోయినట్టయితే ఆయన కాడి దగ్గరకు మనం రావాలి. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. నా కాడి ఎట్లాంటిదట? సులువైంది. ఇది పెద్ద కష్టమైంది ఏమి కాదు. నువ్వు నా దగ్గరికి వస్తే ఇది నీకు భారంగా ఏమి అనిపించదు. నా దగ్గరకు వచ్చే వరకే నీకు కష్టం. కాబట్టి సులువైన కాడి, భారము లేని కాడి ఆయన కాడి. కాబట్టి మనమందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకునే వారముగా ఉందాము. ఇంకోటి, ఈ నేర్చుకునే మన దైనందిక జీవితంలో మనకి ఏమి కావాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 25వ వచనం నుంచి చదువుకున్నాము. చూడండి, 6వ అధ్యాయము 25వ వచనం నుంచి అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణములను గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఇక్కడ మనకి లెక్కలు చెప్తూ ఉన్నాడు దేవుడు. అయ్యా, నీవు ఏ దాని గురించి నువ్వు ఆలోచించిన అవసరం లేదు. నీ జీవితంలో దేని గురించి నువ్వు ఆలోచించిన అవసరం లేదు. కానీ నీ ఏం చేయాలట? దేని గురించి చింతించబాకు. దేని గురించి కూడా నువ్వు చింతించబాకు. దేని కొరకు చింతించకూడదంటే రకరకాలైనటువంటి విషయాలు ఇక్కడ చెప్పాడు దేవుడు. మనమందరము కూడా వీటి కొరకు మనం ప్రాకులు ఆడేవారమే. అయితే దేవుడు నీకు నాకు ఈ యొక్క ఉదయకాలము మనకి జ్ఞాపకం వచ్చేస్తూ ఉన్నాడు. అందువలన నేను మీతో చెప్పినదనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదామని మీ ప్రాణము గూర్చేయను. అయ్యో నాకు తిండి లేదే అని నువ్వు బాధపడని అవసరం లేదు. ఏమి త్రాగుదామని నువ్వు భయపడని అవసరం లేదు. ప్రపంచమంతా కూడా కరువు వైపు పరిగెడుతూ ఉంది. మీరందరికీ తెలుసు. రేపటి నా అంశం ఏంటంటే, 6వ దూత తన ఉగ్రత పాత్రను పొర్లించినప్పుడు జరిగినటువంటి సంఘటనల గురించి మనం మాట్లాడబోతున్నాము. కరువుల గురించి మాట్లాడబోతున్నాము. అయితే మనమందరం కూడా తెలుసుకోవాలి, ఈ దినం మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీరు ఏమి చింతించబాకండి, అంతా నేను మీ కొరకు అన్ని కూడా సిద్ధపాటు చేశాను అని దేవుడు అంటున్నాడు. అని మీ ప్రాణమును గూర్చేను, ఏమి ధరించుకుందామని మీ దేవుని గూర్చేను చింతపడబాకండి. బట్టల గురించి, తిండి గురించి, ఉండేదాని గురించి నువ్వు చింతపడబాకు. నిజంగానే కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తుతాయా? విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. వాటికి ఇల్లు లేదని బాధ లేదు. హాయిగా సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. ఎంత మంచిగా గూడల్లుకుంటాయంటే శ్రమ పడుతూ గూడల్లుకుంటాయి. ఈనాడు ప్రభుత్వాలు ఉచితంగా ఇల్లు ఇస్తానన్నా, ఉచితంగా నీళ్ళు ఇచ్చినా, ఉచితంగా కరెంట్ ఇచ్చినా, ఉచితంగా రోడ్లు వేసినా, పనులు లేకుండా చేసినా కానీ ప్రజల్లో సంతోషము లేదు. కానీ ఆకాశ పక్షులను చూడండి, వాటిల్లు ఎవరు కట్టియరు,
వాటికి ఎవరు ఇల్లు కట్టిస్తారా? మనం కట్టిస్తాం వాటికి? మనం కట్టించాం. కానీ అవి ఎంత ఆనందంగా ఉంటాయంటే అంత ఆనందంగా ఉంటాయి. కాబట్టి మనం అందరం నేర్చుకోవాలి మన దైనందిక జీవితంలో. ఎప్పుడు చూసినా కానీ ఇది లేదు అది లేదు మనం బాధపడడం అవసరం లేదు. అన్నిటికీ ఒక సమయం ఉన్నది. తగు సమయంలో తన బలిష్టమైన చేతి కింద మనం నమ్మకంగా, నీతిగా, నిజాయితీగా ఉంటే తగిన సమయంలో మన ఆయన హెచ్చించే సమయం ఒకటి ఉంది. ఆయన సమయం కొరకు మనం ఎదురు చూడాలి, కానీ మన సమయం కొరకు మనం ఎదురు చూసేవారము కాకూడదు. మనందరి యొక్క ఆలోచన ఏంటంటే మనం అనుకున్న టైం ఫిక్స్ బాండ్ లోపల అది అయిపోవాలి, ఈ పని ఈ రోజులు అయిపోవాలి, లేకపోతే సంవత్సరం అయిపోవాలి మనం అనుకుంటాము. కానీ దేవుడు అంటాడు, నీవు అనుకున్నది కాదు, నేను అనుకున్నది ఒకటి ఉంది. నేను ఆలోచించిన ఒక దినం ఉంది, నేను ఆలోచించిన ఒక గడియ ఉంది. ఆ గడియ కొరకు నువ్వు ఎదురు చూడాలి. అయితే మనమందరం కూడా ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో, ఎలా ఉందామో అని మనమే ఆలోచన చేస్తూ ఉన్నామట. అయితే ఆయన ఎంత గొప్ప మాట అంటున్నాడు చూడండి. ఆకాశ పక్షులు చూడి అవి విత్తవు, కోయవు, కొట్టులో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఆ పక్షులకే తిండి పెట్టే దేవుడనే మరి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు నా కుమారుడు కదా, నీ కొరకే కదా యావత్తు సృష్టిని నేను సృజించింది, ఈ సూర్యచంద్ర నక్షత్రాలను సృజించింది దాని కొరకే కదా. నీ కొరకు కాలువలు, ఆ ఏరులు, నదులు, సరస్సులు, సముద్రాలు తయారు చేసిన నేనే కదా. నీవు తినడానికి విస్తారమైన మరి మత్స్యములు తయారు చేసేవాడు నేనే కదా, విస్తారమైన జంతువులను తయారు చేసేవాడు నేనే కదా. ఎందుకయ్యా నీకు ఆరాటం? మనందరికీ ఆరాటమే, ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో. మనమందరము కూడా ఇది లేదు అది లేదని పరుగులు పెట్టేవారం, దేవుడి మీద సనుక్కునేవారం, దేవుని మీద గొనుక్కునేవారము. మన అందరము కూడా ఏదో ఒక దినం మనం అందరం కూడా సనుక్కునేవారమే. కానీ నేను పరిచర్యకు వచ్చిన తర్వాత ప్రభువు నాతో మాట్లాడుతున్నప్పుడు నా యొక్క జీవితం లోపల, నా యొక్క ప్రవర్తన లోపల, నా ఆలోచన విధానం లోపల అనేకమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఇంతకాలము నేను క్రైస్తవత్వంలో జీవించిన జీవితానికి, ఇప్పుడు నేను జీవించే జీవితానికి ఎంతో విస్తారమైనటువంటి వ్యత్యాసము కలిగి ఉన్న జీవితము, ప్రభు మీద ఆధారపడే జీవితము, తగ్గించుకునే దీన మనసు కలిగిన జీవితము. దినదినము ప్రభు నేను అడుగుతుంటాను, అయ్యా ఇంకా నాలో ఏదైనా లోపం ఉంటే నన్ను తీసి నన్ను సరి చేయి ప్రభువా. నేను నీకు ఇష్టడుగా నేను జీవించాలి, నాకు ఏది అవసరమో లేదు. దేవుడిని నేను ఏది కోరడం లేదు. మీ అందరికీ తెలుసో లేదో, మందిరము స్థలము కొరకు మనం అడిగాము. అది మన కొరకు కాదు. ఎవరి కొరకు? అది ఆ మహాత్ముడి యొక్క మహిమ కొరకు అడిగిందే కానీ నా సొంత దాని కొరకు నేను అడిగింది కాదు. నేను దేవుడిని ఏది అడగడం లేదు, నాకు ఇది కావాలి, ఇది కావాలి. అయ్యా నన్ను ఇక్కడికి పంపించావు కాబట్టి నాకు ఆరోగ్యము కావాలి, నాకు శక్తి కావాలి, నాకు నీ యొక్క ఆత్మ కావాలి, నూతన ఆత్మలు కావాలి, ఆత్మలు బలపరచబడాలి. ఇదే నేను నుంచి కోరుకునేది. ఏదైతే నన్ను పిలిచావో ఆ పిలుపులో ఏంటంటే నూతన ఆత్మను రక్షించాలని, పడిపోయిన వారిని బలపరచడం కొరకే నన్ను ఇక్కడికి పంపించావు. కాబట్టి ఆ కార్యము రూపుదాల్చాలి, దాని కొరకు ప్రాకులాడాలి. కానీ ఈ లోకమైన భౌతికమైన మేళ్ళ కొరకు నేను ఏది అడగడం లేదు. మా పిల్లల గురించే కానీ, మా మర్మాల గురించే కానీ మరి ఏది కూడా నేను అడగడం లేదు. నిన్న మేము లక్ష్మీపేటకు వస్తూ ఉంటే మొన్న మేమిద్దరం అనుకుంటున్నాము, దేవుడు ఎంత ఆరోగ్యం ఇచ్చాడు. మొన్న 670 కిలోమీటర్ ప్రయాణం చేశాము, మళ్ళీ నిన్న 670 కిలోమీటర్ ప్రయాణం చేశాము. ఇక మళ్ళీ ఇప్పుడు ద్వారకపోతున్నాం, ఇదొక 100 కిలోమీటర్లు, మళ్ళీ వచ్చి మనము లక్ష్మీపేట పోవాలి. దేవుడు ఎంత ఆరోగ్యమని కాపాడుతున్నాడు ఈ వయసు లోపల కూడా అని. ఒకవేళ గినక ఇంట్లో ఉంటే, రిటైర్ ఇంట్లో గినక ఉంటే ఈ పని చేయగలిగే వాళ్ళమో లేదో. సహజంగా ఒక వ్యక్తి ఒక కొంత దూరం ఎండకు పోయి ప్రయాణం చేసి వస్తే ఒక రోజంతా ఒళ్ళంతా అలసిపోయినట్టుంటుంది. కానీ చాలా సంతోషంగా మరి దేవుడు మాకు ఆ శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీ అందరూ ప్రార్థనలు, నా ప్రార్థన, మనందరి యొక్క ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తున్నాడంటే మనము కోరుకునేది భౌతికమైన మేళ్ళు కాదు. కాబట్టి దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు, కోయవు, కొట్లో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడను చింతించడం వలన తన ఎత్తు బూరడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను కూర్చియు మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుతున్నావో ఇవన్నీ చూసి ఇక్కడ మాట్లాడుతూ పోయాడు. మీరు పూర్తిగా 34వ వచనం వరకు మీరు బాగా చదవండి. మనకు ఒక ఆదరణ కలిగే మాటలు, ఇది మనకి వాగ్దానంతో కూడిన మాటలు. నీవు ఆయనలో, మనం ఆయనలో కనుక ఉంటే మనకి ఏది కొదవగా రాదు.
నా దగ్గరకు వచ్చి మాట్లాడే వారికి నేను మొదటగా చెప్పేది, అయ్యా మొదట ఆయన రాజ్యమును ఆయన నీతి వెదకండి, పిదప మీ జీవితాల్లో ఏది కావాలో దేవుడు అనుగ్రహిస్తాడని ప్రతి వారికి నేను చెప్పే ఆధారకరమైన మాట అదే. ఎందుకంటే చాలామంది అంటారంటే ముందుగా మేలులు కావాలని అంటారు, కానీ దేవుడు అంటాడు ముందుగా నన్ను గుర్తెరుగు, అప్పుడు నీకు మేలులు కలుగుతాయి అంటున్నాడు. కాబట్టి మనం ఈ యొక్క మాటలతో మనమందరము కూడా ఆదరణ పొందేవారము కావాలి. ఇది వాగ్దానముతో కూడినటువంటి మాటలు కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మేవారముగా ఉందాము. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 34వ వచనం రండి. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 14వ వచనం మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు తినుటకు రొట్టెలు తెచ్చి 8 మార్కు శుభవార్త 8వ అధ్యాయం 34వ వచనమ్మా. 8:34. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపకు ఉపేక్షించుకో. ఇందాక మనం చదివినటువంటి మత్తయి సువార్త 11:20లో ఏ మాటలు అయితే చూస్తున్నామో ఆ మాటలన్నీ కూడా చూసాము. ఆయన అనుకరించాలి, విశ్రాంతి పొందుకోవాలనుకున్నాము. తర్వాత దేవుని యొక్క వాగ్దానాన్ని మనము చూసాము. నీవు గనక యేసుని గనక వెంబడిస్తే, ఆయన ఆ ప్రయాసపడి మన భారాలను ఆయనకు అప్పగిస్తే ఆయన మనకు విడుదల కలగజేసి మనకి మోక్షాన్ని ఇస్తాడు. ఈ భూలోకంలో కూడా మనకి మేలు చేస్తాడని మనము చూసాము. ఇక్కడే మనము చూసిన తర్వాత మరొక మాట మనము చూడబోతున్నాము. ఆ మాట చదువుకుందాం. చూడండి. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు. ఇప్పుడు మనందరం ఆయన వెంబడించేవారమా లేకపోతే విడిచేవారమా? మనమందరం ఆయన వెంబడించేవారమే. మనందరం ఆయన వెంబడించేవారము. కాబట్టి ఈ మాట మనం మళ్ళీ చదవమ్మా. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని. ఎవరైనా గినక నన్ను గినక వెంబడించాలనుకుంటే వాడుకున్న ఆయన విడిచిపెట్టాలి. ఉపేక్షించడం అంటే విడిచిపెట్టాలి. అంటే నీకున్న కోపమే కావచ్చు, నీకున్న గర్వమే కావచ్చు, నీకున్న ద్వేషమే కావచ్చు, నీకు ఏది కలిగి ఉన్నావో, ఎలాంటి పాపాలు కలిగి ఉన్నదో దాన్ని విడిచిపెట్టాలి ఫస్ట్. అది కండిషన్. దేవుడు అడుగుతూ ఉన్నాడు, నిన్ను మనందరం కూడా ఆయన వెంబడింపగోరుచున్నాం. తను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నీ సిలువ నువ్వే మోసుకోవాలి. ఎందుకంటే నీ పాపాలకు శిక్ష నేను భరించాను, కానీ దాన్ని నువ్వు పొరపాటున కంటిన్యూగా చేస్తూ పోతూ ఉంటే నీ సిలువ నువ్వే మోయాలి, నీ శ్రమలు నువ్వే మోయాలి, నీ శ్రమలోనే ఉండాలి. సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనువాడు దాన్ని పోగొట్టుకును. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోనండి, ప్రపంచమంతా కూడా అల్లకల్లో పేపర్లు చూస్తున్నా, మీరంతా కూడా వార్తలు వింటున్నారు, టీవీలో వినాలి. మనమందరం కూడా సీరియల్ చూడబాకండి, సినిమా చూడబాకండి, వార్తలు బట్టి చూడండి. రోజుకు 3-4 సార్లు చూడండి. ఉదయకాలం లేచిన వెంటనే ఏం జరిగింది, మధ్యాహ్నం పూట ఒకసారి సాయంకాలం పడుకునేటప్పుడు ప్రపంచంలో ఏమేమి మార్పులు జరుగుతున్నాయో వాటన్నిటి మనం వినాలి. వింటేనే దేవుని యొక్క వాక్యముతో ఆ యొక్క మాటకు మనకు గురి అర్థమవుతుంది. మనందరికీ అర్థమో కావాలి. రేపటి దినం మనం యూఫ్రటీస్ నది ఎండిపోయిన దాని గురించి 6వ పాత్ర గురించి మనం మాట్లాడబోతున్నాము. ఇప్పుడు ప్రపంచమంతా కూడా కరువు వ్యాపించి మీరందరూ గమనించారా? ప్రపంచమంతా కూడా నీళ్లు లేక ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూస్తున్నాము. బెంగళూరు త్రాగడానికి నీళ్ళు లేని పరిస్థితులు. మేబీ ఇలాంటి వాతావరణం కనుక ఈ సంవత్సరం మనకు కూడా వర్షాలు లేకపోతే మన పరిస్థితి కూడా అదే. కాళేశ్వరంలో ఉన్న నీళ్ళు మొత్తాన్ని ఏం చేశారు, ఖాళీ చేసి కిందికి పంపించారు. నీళ్ళు లేవు. ఒకవేళ మనకేదైనా కనుక పరిస్థితులు కష్టాలు అయినా మనకు వస్తే నీళ్ళు లేవు. అయితే పరిస్థితులన్నీ కూడా చిన్న భిన్నమైపోయి భూమిలో ఉన్నటువంటి ఆ వాటర్ యొక్క గేజ్ ఏదైతే ఉందో ఇంకా పూర్తిగా దిగజారిపోయింది. నీళ్లు దొరకలేని పరిస్థితులు. ఇంకా చాలా సంతోషించాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ ఇంకా నీటి ఎద్దడి అనేది మనకు అర్థం కావడం లేదు. ప్రపంచంలో అనేక చోట్ల ఈ యొక్క వర్షాలు పడక ఆ కరువులు వచ్చి, పంటలు పండక, తెగుళ్ళు వచ్చి మానవులు చనిపోయే దుర్బలమైన పరిస్థితులు మనం వచ్చాము. అందుకని ఇక్కడ మనందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు నేను అందరము కూడా మనం ఏం చేయాలట, ప్రాణమును అవసరం వస్తే పోగొట్టుకునేటానికి సిద్ధంగా ఉండాలట. మొత్తం ప్రపంచమంతా కూడా నియంతలు పరిపాలించే రోజులు వచ్చాయి. డెమోక్రటిక్ అనేది విలువలనే మాటలన్నీ నశించిపోయాయి. ప్రజలంతా కూడా మరి అధికారులంతా పరిపాలకులంతా కూడా నియంతలుగా మార్చబడ్డారు. మనం ఎవరి దగ్గరికి పోయి చెప్పుకోలేని పరిస్థితులు. ఎలాంటి పరిస్థితుల్లో మనం నెట్టివేయబడుతున్నామంటే మనమందరం అనుదినము లేచిన వెంటనే మోకరించి కన్నీరు కాచి ఏడ్చే రోజులు మన అందరూ కూడా వస్తున్నాయి. అలనాడు నినివే పట్టణానికి ఏ రకంగా పరిస్థితులు దాపరించాయో ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశానికి అదే వచ్చాయి.
మనం చూస్తున్నాము, భీకరమైన మాటలు వింటున్నాము. ఇరాను ఇజ్రాయెల్ దేశానికి వెళుతుందని, ఇజ్రాయెల్ దేశానికి యుద్ధానికి కనుక వెళితే అమెరికా అంటుంది, వాళ్ళ మీదకి నువ్వు వస్తే నేను వస్తానని అంటుంది. వాళ్ళు వస్తే ఇక్కడ చైనా, రష్యా అంటుంది మేము కూడా యుద్ధానికి సిద్ధమని. ఒకవేళ ఈ పరిస్థితులు దాపురిస్తే ఇట్ మే బి థర్డ్ వరల్డ్ వార్. ఒకవేళ దీంట్లో కనుక న్యూక్లియర్ వెపన్స్ కనుక వాడితే ఈ ప్రపంచానికి ముగింపు జరగడానికి వీల్లేదు బైబిల్ లెక్క ప్రకారం. ఎందుకంటే బైబిల్ లెక్క ప్రకారం ఇంకా జరగవలసిన సంఘటనలు, ఆ ప్రవచనాలు నెరవేర్పులు ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి. మనందరికీ ఒక నమ్మకం, కానీ దీంట్లో ఎవరు ఎంతమంది చనిపోతాం మనకి తెలియని పరిస్థితులు. కాబట్టి దేవుడు అంటున్నంటే నీవు మనమందరము కూడా మన ప్రాణమును కొరకు మనం ఆలోచించాలి. తన ప్రాణము రక్షించుకున్న గురువు వాడు దాన్ని పోగొట్టుకొనును. ఇది ఎప్పుడు జరుగుతుంది ఈ మాట? మన ప్రాణాన్ని రక్షించుకోవడానికి మనం కనుక కాపాడుకునే రోజులు ఎలాంటి అంటే 666 అనే సంఖ్య మన భారతదేశంలో ప్రవేశించి మన నాయకుడు దాన్ని అనుకరించి ఆ నెంబర్ మన వేసుకోవన్న రోజులు మనకు వస్తాయి. ఈ ప్రాణం మీదకి ముప్పు వస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాము, చాలా చోట్ల క్రైస్తవుడు అంటే హింసించబడుతున్నాడు, క్రైస్తవుడు అంటే అవమానపరచబడుతున్నాడు, క్రైస్తవుడు అంటే దెబ్బలు కొడుతున్నారు, చేతిలో బైబిల్ ఉంటే కొడుతున్నారు, ఆ బ్యాగులో ఒకవేళ పత్రికలు కనుక ఉంటే కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. అందుకని అంటున్నాడంటే అలాంటి పరిస్థితులు వస్తే మనం ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి, ప్రాణం కాపాడుకోవడానికి ఇష్టపడు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నాడు, దాన్ని రక్షించుకుని. ధైర్యంగా ఉండండి. ఇక ఆయన మార్గంలో జీవించాలనుకున్నాము కాబట్టి మనందరూ కూడా మన ప్రాణం గనక ఆయన పరిచర్లో గనక వెళితే దానంత యోగ్యత మరొకటి కూడా లేనే లేదు. ఎంత గొప్ప భాగ్యంగా ఒకసారి ఆలోచించండి. ఆ మాట మరొకసారి చదవమ్మా. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును. నిత్య జీవము హతసాక్షులనే సంఖ్యలో మనం వెళుతాము. కాబట్టి మీరంతా ధైర్యంగా ఉండండి. పరిస్థితులు ఎట్లా వచ్చినా కానీ కాక దేవుడి యొక్క అడుగులు ఇవన్నీ కూడా ఆయన చెప్పే మార్గం ఆయన మనకి చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉందాము. ఇంకోటి మాట 36వ వచనం, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? కాబట్టి మనమందరం కూడా అన్ని సంపాదించుకొని ప్రాణము పోగొట్టుకుంటే లాభం లేదు. దేవుని కొరకు, దేవుని సువార్త కొరకు మన ప్రాణం పోగొట్టుకుంటే ఆయన మనకి ఆ ప్రాణాన్ని ఇస్తానంటున్నాడు, ఆ జీవముని ఇస్తానంటున్నాడు, పరలోకమని ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైన జీవితాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి వాగ్దానాన్ని నమ్మేవారముగా ఉందాము. ఇక 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అక్కడ కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. మనమందరము కూడా ఈ లోకంలో ఎలా ఉండాలి, మనమందరము కూడా క్రైస్తవులుగా చెప్పబడే మన నిజ జీవితము లోపల ఏ రకంగా మనం ఉండాలో ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుకుందాము. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యము. దీని యొక్క సారాంశం అంతా కూడా నీకు ఒక మొదటి 2 వచనాల గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీ మీద నాకు కానీ, నా మీద మీకు కానీ ఒకవేళ గినక గొడవలే గినక వస్తే మనము థర్డ్ పర్సన్ అన్నిటి దగ్గరికి పోకూడదని మాట చెప్తూ ఉన్నాడు. చదవం ఇప్పుడు. మీలో ఒకరికి మరి ఒకరి మీద వాజ్యమున్నప్పుడు వాడు పరిశుద్ధుల గాక నీతిమంతుల ఎదుట వాజ్యమునకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మనం పొరపాటున కూడా మా పెద్ద మనుషుల దగ్గర పోయే మాట మనం అనకూడదు. ఏదైనా ఎవరైనా కంటే విడిచిపెట్టాలి. నేను చెప్పాను కదా, నా జీవితంలో దీన్ని అనుకరించాను. నన్ను లక్షల రూపాయలు నష్టపరిచిన వ్యక్తిని ఒకటే మాట అనొచ్చాను, దేవుడే నీకు నాకు తీర్పు తీర్చురుగాక. నేను పంచాయతీ పెట్టుకోదలుచుకోలేదు, గొడవ పెట్టుకోదలుచుకోలేదు, కోర్టుకు పోదలుచుకోలేదు, అతను కొట్టదలుచుకోలేదు. ఒకటే మాట, సింపుల్ ఒక మాట అన్నాను. ఇంకొకరు మా స్థలమును కొంచెం తీసుకుంటే కూడా నేను మామూలుగా అడిగానే కానీ ఆయనతో గొడవ పెట్టుకొని కేసు వేసుకునే పరిస్థితి దాపరించలేదు. 3వ వ్యక్తి దగ్గరికి పోలేదు, అతనితో డైరెక్ట్గా మాట్లాడానే కానీ 3వ వ్యక్తిని దాంట్లో. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏంటంటే ఇది దైవ లక్షణాలు. దేవుడిని అనుకరించే మన జీవితంలో, ఆయన అడుగులు వేసే మన జీవితం లోపల మనమందరం కూడా ఆయన చెప్పిన రీతిగా మనం జీవిస్తున్నామా లేదా మనం పరిశీలించుకోవాలి. అన్నదమ్ముల మధ్య పంచాయతీ కానీ, అక్క చెల్లెల మధ్య పంచాయతీ కానీ, సంఘములో పంచాయతీలు కానీ, మరి ఆ బంధువుల మధ్య వచ్చే పంచాయతీలు అన్నిటికీ కూడా నువ్వేం చేయాలంటే అనీతి మంత్రుడి దగ్గరికి, అన్నిటి దగ్గరికి వెళ్ళకూడదు. అనీతి మంత్రుడు అంటే అన్నిటి దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
నీతిమంతుడి దగ్గరే కూర్చోవాలి, ఆయనతోటే మాట్లాడాలట. ఇంకో మాట కూడా చూడండి, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరగరా? వీళ్ళకే కాదు, దేవదూతలు కూడా మనం తీర్పు తీరుస్తామట. ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన మనం ఎక్కడికి పోతున్నాము? అనీతి మంత్రుడి దగ్గరికి వెళుతున్నాము. అనీతి మంత్రుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా న్యాయము తీర్చని మనం అడుగుతున్నాము. దేవుడు అంటున్నాడు, అలాంటి పని మనం చేయకూడదట. ఎవరైనా మీకు అన్యాయం చేస్తే విడిచిపెట్టాడు అంతే. ఇక పో, నీ కర్మ నీది, నా కర్మ నాది. నీవు నా అదృష్టాన్ని ఏమీ నువ్వు చెడగొట్టలేవు. అన్యులు అంటారుగా, నా నుదుటి రాత నువ్వేమీ చెరపలేవు. మరి ఒక అన్యుడి ఆ మాట అంటే, నిజ దేవుని బిడ్డలైన మనమందరం ఒకటి ఎట్లుండాలి? నాకేమి చేయలేవు, నువ్వు నాకు చేసేది తాత్కాలికమైన నష్టము, కానీ నా దేవుని కొరకు నేను నిత్యంగా ధైర్యంగా ఉంటాను అనే మాట మనం అనగలగాలి. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను చెప్పాలంటే సమయం చాలదు. అయినను కూడా చూద్దాము. చూడండి, చదమ్మా. ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరీ ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడలా వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏం మాట్లాడు? సిగ్గు అంటున్నాడు. మీకు సిగ్గు రావాలని చెప్తాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనా లేడా? అయితే సహోదరుడి మీద వాద్యమాడుచున్నాడు. మరి అవిశ్వాసులు ఎదుటనే వాద్యమాడు. ఒకరి మీద ఒకడు వాద్యమాడులో మీరు ఇప్పటికే కేవలం లోపం, అంతకంటే అన్యాయం సహించుట మేలు కదా. దానికంటే మీ సొత్తులు నపరించబడినిచ్చుట మేలు కదా. అయితే మీరే అన్యాయము చేయుచున్నారు. దానికంటే ఏమంటాడు? మేలు. మీ ఆస్తి పోతే పోయిందిలే అంటున్నాడు. అగో ఈ మనసు కాలగాలండి. క్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పి మన నిజ జీవితంలో క్రీస్తుని పరిపూర్ణంగా మనం ఆయన అడుగులో అడుగు వేసి నడవకపోతే నీ జీవితానికి, నా జీవితానికి అర్థము పరమార్థము లేదు. అది దేవునికి ఇష్టమైన మార్గము కానే కాదు. ఈ జీవన ప్రయాణము లోపల అనేకమైన నష్టాలు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి, అనేకమైన కష్టాలు కలుగుతుంటాయి. ఈ స్థలము గురించి కూడా మీ అందరికీ తెలుసు. మనమందరము చాలామంది నాతో వచ్చి గొడవ పెట్టుకుందాం, ఖాళీ ఏం చేస్తారో అన్న వద్దొద్దు, సాక్ష్యం చెడగొట్టుకోవద్దు. మనం ఇక్కడికి వచ్చింది ఎవరి దగ్గరకు మనం పోవడానికి కాదు, దేవుడికి మనము జవాబు చెప్పాలి. దేవుడికే ప్రార్థన చేద్దామన్నాము. మేలైన దొరికిందా? మేలు కాని దొరికిందా? ఇంతకంటే మేలైన దొరికిందా దొరకలేదా? ఎందుకు? ఆ భారం ఎవరి మీద పెట్టాము? ఆయన మీద పెట్టాము. ఆ భారాన్ని ఆయన మోసేవాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఇంతకంటే నీకు మేలైంది ఇస్తున్నాను రా. అద్భుతమైన స్థలము. నేను అందుకని సంతోషిస్తున్నాను. ఒక రకమైన భయం కూడా నాలో. రెండు మాటలు మీకు యథార్థంగా మాట్లాడా. ఇక్కడ ఏమీ లేనప్పుడు ఒక 70 మంది కూర్చునే స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. ఎవరు లేనప్పుడు 2 కుటుంబాలే. అప్పుడు ఆ 2 కుటుంబాల నుంచి ఇన్ని కుటుంబాలు వచ్చాయి. ఇప్పుడు ఇది పూర్తిగా ఇంకా నిన్ననే లేదు. అక్కడ 250 మంది కూర్చుకునే స్థలం ఇచ్చాడు. ఒక్కొక్కసారి అది నింపబడుతుందా అంటే 2 సంవత్సరాలు ఇది నింపడానికి ఇష్టపడ్డ దేవుడు మరి దాన్ని నింపడానికి ఇష్టపడ్డా అంటే బహుశా నా ఉద్దేశము, నిన్ను త్వరలో నేను ఆశీర్వదించబోతున్నాను కాబట్టి ఇగో పెద్ద స్థలం నీకు ఇస్తున్నాను. ఇక్కడ సమస్యను సృజించిన వాడు నేనే, సమస్యకి సమాధానం ఇచ్చిన వాడని కూడా నేనే అని చెప్పేసి దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మన జీవితం లోపల ఎప్పుడు కూడా ఆనందంగా మనం జీవించే వారము కావాలి. దేవుని మీద భారం వేసే వారము కావాలి. వాద్యం ఆడటానికి ఇష్టపడే వారము కాకూడదు. వీరు మనతో ఇబ్బంది పెట్టి నీళ్లు కూడా డిస్కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు కాంప్రమైజ్, మళ్ళీ వాళ్ళ నాన్నగారు వచ్చి మాట్లాడిన వెంటనే నేనేమన్నాను, వెంటనే దాన్ని కాంప్రమైజ్ చేసుకున్నాను. ఎందుకంటే సమస్య జటిలము చేయకూడదు, మన సాక్ష్యము ఎక్కడ చెడిపోకూడదు. పలానా వాళ్ళకి మందిరం ఇచ్చామంటే ఖాళీ చేయడం మమ్మల్ని ఇబ్బంది పెట్టారనే మాట మన గురించి ఎవరు కూడా ఒక మాట చెడు పలకడానికి వీల్లేదు. మనకి ఈ స్థలం ఇప్పుడు స్థలం ఇవ్వబోయే వాళ్ళు ఈ యొక్క స్థలం ఇచ్చిన వాళ్ళతో ఫోన్ చేస్తే ఈ తప్పంతా ఆయనది కాదు, ఈ తప్పంతా మా వల్లే జరిగింది, ఆయన మీరు సంతోషంగా ఇవ్వచ్చు, ఆయన మీ కిరాయి ఆపే వ్యక్తి కాదని చెప్పేసి అన్నారట. మరలా అదే మాటలు ఎవరైతే మనకిస్తున్నారో వాళ్ళు ఆ మాటలు చెప్పారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మనం ఎప్పుడు కూడా వాద్యాలు పెట్టుకునే వారముగా ఉండకూడదు. వాద్యాలను విడిచిపెట్టాలి, క్షమించాలి. దేవుడు అంటున్నాడు, మత స్వార్థులు అంటాడు, నువ్వు ఒకళ్ళ బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి వెళ్ళినట్లయితే నీ సహోదరుడి మీద నీకు కోపం ఉంటుంది. నేనేమంటున్నాడు అక్కడ ఆ బలిపీఠం దగ్గర ఆ బలి పశువును విడిచివేసి మొదలుగా వెళ్ళి నువ్వు ఏం చేయమంటున్నాడు? సమాధానపడమంటున్నాడు. ఇది దేవుడికి ఇష్టమైంది.
మరి ఆయన అడుగుల్లో నడుస్తున్నామన్నా మన అడుగుల్లో వేస్తున్నామా, ఆయన అడుగులో అడుగేస్తున్నామా, ఇది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి వాద్యాలు అంటే ఎవరితో గొడవలు పెట్టుకోవడానికి ఇష్టపడబాకండి. ఇక 2 కొరింథీ 11వ అధ్యాయము 24వ వచనం చూద్దాం రండి. 1 కొరింథీలు 11వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. చూడండి, దేని కొరకు ఆయన ఈ పని చేశాడో చూద్దాం. చూడండి 11:24. దాని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. దేని కొరకు జ్ఞాపకం చేసుకోవాలి? నాలో ఉన్న మలినాన్ని విడిచిపెట్టాలని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఆయన శరీరం మనకు తెలుసు. ప్రతి ఆదివారం మనం భుజిస్తున్నాము. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నీవు నేను అందరి జీవితంలో ఆయన జ్ఞాపకం చేసుకునే దాంట్లోపల ఆయన చెప్పిన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోవడమే ఆయన జ్ఞాపకం చేసుకోవడం. ఆయన ఆజ్ఞలు అనుకరించడమే ఆయన జ్ఞాపకం చేసుకోవడం. మనం ఆజ్ఞలు అనుకరించుకోవడం బట్టి రొట్టె తింటే లాభం లేదు, ఆయన శరీరాన్ని భోజనం చేస్తే లాభం లేదు. ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటన్నట్టు, ఆయన చెప్పిన పని చేయటమే. ఏమయ్యా నేను చెప్పింది జ్ఞాపకం ఉందా అంటే దాని అర్థం ఏంటి? నేను చెప్పిన పని నువ్వు పూర్తి చేసావని అర్థము. కాబట్టి అంటున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకోండి మాటతో అంటున్నాడు అని. అయ్యా ఒకవేళ కనుక పొరపాటున రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా నీలో బలహీనతలుగా ఉంటే, నీ యొక్క బలహీనత కొరకు నా శరీరాన్ని నలగొట్టుకున్నాను, విరగొట్టుకున్నాను, నాగటి చాలా వరే దున్నించుకున్నాను, ఇగో నేను శిలువ మరణము పొందాను, నా శరీరంలో సమస్త రక్తాన్ని అంతా కూడా బొట్టు ఈ యొక్క నేల మీద కాచాను, ఇగో నిన్ను పరిశుద్ధుని చేయడం కొరకే నేను ఈ పని చేశాను. కాబట్టి ఎవరైనా మన జీవితంలో ఎక్కడైనా కానీ గాక దేవునికి ఆయాసకరమైన మార్గం మన జీవితంలో ఉంటే దయతో ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు మేలుతో నింపు, నా పాపములు క్షమించాయని చెప్పడానికి దేవుడు తన యొక్క బలాన్ని మన ముందు పెట్టాడు. ప్రతి ఆదివారం అని మనం పరిశీలించుకొని పరీక్షించుకొని మన పాపములు ఒప్పుకొని పాపములు కడుక్కొని పాపములు విడిచిపెట్టడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యము. కాబట్టి మనమందరం కూడా ధైర్యంగా ఉండాలి. ఒకవేళ మనలో ఇంకా చిన్న చిన్న పాపాలుంటే కూడా వాటిని విడిచిపెట్టమంటూ జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, సమయం పరిగెడుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం, 8:3వ వచనం చదువుకుందాం. ఈ కృప పరిశుద్ధులకు పరిచర్యలో పాలు పొందు విషయములోను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మన మిమ్మను వేడుకొనుచు. ఇక్కడ మరొక మాట ఆజ్ఞిస్తూ ఉన్నాడు. ఇంతవరకు ఆయన అడుగుల్లో జీవించే మన జీవితము, ఆయన జ్ఞాపకము చేసుకునే మన జీవితం లోపల ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ కృప విషయములోను, అంటే దేవుడు మనకి ఇచ్చిన ఈ కృప రక్షణ కృపలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక, సామర్థ్యము కంటే ఎక్కువగా, సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని. తమంతట తామే ఇచ్చారు. దేవుని పరిచర్యలో వట్టిగా అనుకరించడము కాదు, అనుకరించే దాంట్లోపల సమయం ఇయటము, ఆజ్ఞలు పాటించడము, శరీరాన్ని నలగొట్టుకోవడమే కాదు, కానీ ఇచ్చే విషయంలో కూడా దేవుడు ముందుకు రమ్మంటున్నాడు. దేవుడు మనం ఇవ్వగలిగిన దానికంటే, వాళ్ళు అక్కడ ఏం చేశాడు చెప్పండి, ఇవ్వగలిగిన దానికంటే కూడా ఎక్కువగా ఇచ్చారట. నేను ఇంతగలిగే ఇవ్వాలనే మాట అనలేదట. ఇవ్వలేని పరిస్థితులు ఉంటే కూడా ఇచ్చారట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది మీకు అంటే చెప్పడానికి, అంటే ఒక విషయాన్ని మటుకి జ్ఞాపకం చేయాలి. ఇచ్చే విషయం లోపల నేను ఇక్కడ పరిచర్య చేస్తున్నాను. ఇక్కడ పరిచర్య చేయడానికి నాకు వచ్చే డబ్బులు లేవు, ఉన్న డబ్బుల్లో ఖర్చు అయిపోతూ ఉన్నాయి. ఒక సంఘము, మా పిల్లలు హైదరాబాద్లో వెళ్ళే సంఘం, వాళ్ళు కొత్తగా కడుతున్నారంటే ఇప్పటికి 1 లక్ష రూపాయలు నాకున్న దాంట్లోకి వెళ్ళి నాకు వచ్చే దాంట్లోకి వెళ్ళి 1 లక్ష రూపాయలు ఒక మందిరాన్ని కడటానికి నా శక్తికి మించిందే. కానీ దేవుని పని ఆగకూడదు. ఇక్కడ నేను దేవుని కొరకు పరలోక ధనాన్ని సమకూర్చుకోవాలి. ఇక్కడ అనేకమైన విషయాల్లో మీకు అనేక మందికి నేను చెప్పటం లేదు, కానీ చాలామంది విషయాల్లో నేను మేలులు చేస్తూ పోతున్నాను. సంఘ కాపరులు నా దగ్గరికి వచ్చిన వారికి వట్టి చేతులతో పంపకుండా నా చేతనైన సాయం చేసి పంపిస్తున్నాను. ఎందుకంటే ఇది శక్తికి మించిన పనే, కానీ ఎప్పుడైతే మనం ఇస్తూ ఉంటామో అప్పుడైనా అంతకంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. మొన్న ఈ మధ్యన ఒకరితో నేను మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళు నాతో మాట్లాడే మాట, మీ అంత మేము ఖర్చు పెట్టగలమా అని మాట అన్నారు. అంటే ఖర్చు పెట్టాలంటే డబ్బు ఉంటే ఖర్చు పెట్టడం కాదు, ఏం కావాలి, మనసులో ఉండాలి. నేను ఇస్తానని మనసు ఉంటే లేనివాడు కూడా ఇవ్వగలుగుతాడు. అయితే మన జీవితంలో కూడా నీవు ఇవ్వాలని మనసు నీకు కలిగి ఉంటే, అమ్మాట మరొకసారి చదువుకుందాం, చదువుమా.
ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మిమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యములదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. తమంతట తామే తమ శక్తికి మించినది వాళ్ళు ఇచ్చారట. కాబట్టి దేవుని యొక్క పరిచర్య విస్తరించబడాలంటే బట్టి నువ్వు అనుకరిస్తే లాభం లేదు, నేను అనుకరిస్తే లాభం లేదు. దేవుడు మనకిచ్చిన దాన్ని ఏం చేయాలి? ఖర్చు పెడితేనే 10 మందికి యొక్క వర్తమానం వెళ్ళిపోతుంది. అమెరికా దేశము, జర్మనీ దేశము, లండన్ దేశము, ఆస్ట్రేలియా, కెనడా దేశాల నుంచి మన దేశానికి వచ్చి వాళ్ళు ఉండి ఖర్చు పెట్టారా? లేదు. వాళ్ళు గంట ఎక్స్ట్రా పనిచేసి మన దగ్గర పంపిస్తే ఈనాడు క్రైస్తవత్వం ఇంతింత మాత్రం వ్యాపించింది. మరి ఇవాళ మన బాధ్యత కాదా? మన భారము కాదా? మనమందరం ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళము కాదా? మనమంతా ఈ తరమంతా కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. మనమందరం ఉద్యోగం పొందుకొని పెన్షన్ తీసుకొని జీతం తీసుకుంటున్నామంటే ఎవరో కష్టార్జితం వల్ల కలిగిన డబ్బులతోటి వాళ్ళు స్కూలు కట్టిస్తే, వాళ్ళు టీచర్లకు జీతాలు ఇస్తే మనమందరం కూడా చదువుకున్నాము, మనం బాగుపడ్డాం. అదే రకంగా రక్షణ కొరకు వారు ప్రాకులాడారు. నీవు కూడా నీ దేశం కొరకు, నీ ప్రజల కొరకు, నీ బంధువుల కొరకు, నీ ఉన్నటువంటి పట్టణం కొరకు నువ్వు కూడా ఖర్చు పెట్టేవాడుగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. వాళ్ళట ఇవ్వగలిగిన శక్తి కంటే మించి వాళ్ళు ఇచ్చారట అని ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. నీ అంతరాత్మ నీకు రావాలి. ఎస్, నేను ఇవ్వగలిగిన దానికంటే నేను ఎక్కువగా ఇస్తున్నాను నీ మనసులోనికి రావాలి. దేవుని పని విషయం లోపల మన పనులు పక్కకు పెట్టి దేవుని పని కొరకు మనం ప్రాకులాడినప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకటే జ్ఞాపకం పెట్టుకున్న భౌతికమైనటువంటి ఒక మంచి ఒక ఉదాహరణ నేను ముందు పెడుతున్నాను. బావిలో నీళ్ళు లేవు, కొన్నే ఉన్నాయి. తోడితే కొత్త నీళ్ళు వస్తాయా, లేకపోతే తోడకపోతే నీళ్ళు వస్తాయా? చెలెము ఉంది, చెలెములో కొన్ని నీళ్ళు ఉన్నాయి. అయ్యో ఇవి తాగితే మళ్ళీ రావు అనుకుంటే అవి ఎట్లనే ఉండిపోతాయి. ఈ చెలములో ఉన్న నీళ్ళని కనుక నువ్వు తీసుకొని బిందెలోనో లేకపోతే నీ కడుపు నింపుకుంటే ఏమవుతుందో చెప్పండి? మరొక బిందె వస్తాయి. ఈ యొక్క రహస్యాన్ని మనం గుర్తిరగలేకపోతున్నాము. నీకు నాకు జ్ఞానోదయం కలగాలని దేవుడు ఎన్ని కూడా సృష్టిలో పెట్టాడు. మనందరికీ ఆత్మీయ జ్ఞానోదయం కలగాలి. మనమందరం కూడా ఎప్పుడూ కూడా ఇట్లా పట్టుకునే వారము కాకూడదు. పిసినారితనం మనకు ఉండకూడదు. దేవుని యొక్క పని కొరకు మనం ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడే వారముగా ఉండాలి. సంపాదించేంత మటుకు చాలు. కొంతైనా దేవుని పరిచర్యకు మనం వాడినప్పుడు నీ పరలోకమున నీ కొరకు ధనము సిద్ధపాటు అవుతుంది. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు బలా మంచి నమ్మకమైన దాసుడని పిలుస్తాడు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో ముందుకు రండి. దేవుని మహిమార్థమై మీరు పని చేస్తే, మీరు ఇస్తే మన బంధువులకి, చుట్టుపక్కల వారికి మనం సువార్త ప్రకటించగలుగుతాము. ఎంతో ఖర్చు అవుతుంది ప్రతి పనికి కూడా. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం కావాలి చెప్పండి? డబ్బే. నేను మనమందరం లక్ష్య పెట్టి వెళ్ళాము, వట్టిన పోయి రాగలిగామా చెప్పండి? దానికి డీజిల్ కావాలి, నడపడానికి డ్రైవర్ కావాలి. మరి ఎన్ని ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఇస్తేనే ఈ సువార్త ప్రకటించబడుతుంది. ఈ సువార్త ప్రకటించబడుతుంది. మనము చూపిన ప్రేమకు ఒక మాట మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాము. మనము చూపిన ప్రేమని అన్యాయస్తులు కాదు. నిన్న మనం లక్ష్య పెట్టిపోయి చిన్న చేసిన పెద్ద విలువైనది ఏమి ఇవ్వలేదు. మనం ఇచ్చింది వెరీ సింపుల్ మనీ మనం ఇచ్చాం ఆ బిడ్డడికి. ఆ బిడ్డడు నాతో మాట్లాడుతూ నేను అంటున్నాడు, అయ్యా నేను అన్నీ చూసా వచ్చాను, కానీ మన సంఘములో ఉన్న ప్రేమ ఆప్యాయతలు, మన సంఘములో ఉన్న విధి విధానాలు నేను బాల్యం నుంచి చూసిన సంఘాల్లో ఎక్కడో కూడా నేను చూడలేదయ్యా. నా వివాహం జరిగిన తర్వాత మనస్ఫూర్తిగా మన సంఘానికి నేను ఒక సభ్యుడిలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ దేన్ని చూపించి ఆ మాట వచ్చింది చెప్పండి? మనం చూపే ప్రేమ మాత్రమే. ₹1,00,00,000 ఇచ్చామా? లేదే. మనం ₹1,00,00,000 ఇవ్వలేదు. మనం చూపిన ప్రేమకి ఆ ప్రతిరూపము స్పందించే హృదయం. అంటే మనం ప్రేమను చూపించి, లోకానికి ప్రేమను పంచి, మనకు కలిగిన దాన్ని మనం వారికి పంచి, మనం వారిని ప్రభువులోకి నడిపించే వారము కావాలి. సరైన స్థలానికి వారిని నడిపించే వారము కావాలి. నేను అన్న మాటలు కాదు, ఇది జాషువా అన్న మాటలు. కాబట్టి ప్రియ సంగమా, దేవుని కొరకు ఇవ్వడానికి వెనుకకు రాబాకండి. ఇక చివరిగా మరొక మాట చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:10. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. నేనెప్పుడు బలహీనుడనో, ఇక్కడ అంటున్నాడు చూడండి, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నాతోటి కాదు అని నువ్వు ఎప్పుడు అంటావో అప్పుడు ఆయన బలవంతుడట.
మరొకసారి చదువు మాట. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఎంత గొప్ప మాట పౌలు గారు, ఎంత గొప్ప మాట అంటాడంటే, అయ్యా నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు, అప్పుడే దేవుడు నాకు శక్తిని ఇస్తున్నాడు. అంటే అయిపోయిందన్నప్పుడు ఇస్తుండని అర్థం. నేను ఎప్పుడైతే నాకు చేత కాదు ప్రభువా, నేను నిస్సాయుడిని, నా ఆరోగ్యం బాగలేదు, నా దగ్గర డబ్బు లేదు, నేను పని చేయలేకపోతున్నానంటే అప్పుడే ఆయన బలవంతుడిని చేస్తూ ఉన్నాడట. మన నిజ జీవితంలో కూడా మనం బలవంతులము కావాలి, ఆత్మలో బలవంతులము కావాలి, ఇచ్చే విషయంలో బలవంతులము కావాలి, దేవుని అడుగుజాడలు నడిచేవారముగా ఉండాలి. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకున్నా యేసును వెంబడించేవారము కావాలి. చివరికి తుదకి ఒకవేళ మన ప్రాణం పోయినా ఆయన సువార్తల కొరకు కానీ, ఆయన నామమిత్తం మన ప్రాణం పోయినా కానీ కాక దాని కొరకు ఇవ్వడానికి సిద్ధమైన మనసు కలిగి ఉండాలి. అది ఒక క్రియలో కూడా సరిపోదు, మళ్ళీ ప్రాణం ఇవ్వగలిగి ఉండాలి. ప్రాణం ఒకటే సరిపోదు, నీ ఆస్తిని కూడా ఇవ్వగలగాలి. ఈ మూడింటిని ఇవ్వగలిగినప్పుడు ఆయన అడుగు జాడల్లో మనం నడిచిన వారం అవుతాము. కాబట్టి ఈ దినం అందరము కూడా క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడుస్తున్నామా? మన అడుగులు క్రీస్తులోనే ఉన్నాయా, లోకములో ఉన్నాయా? మనమందరం కూడా దీనమైన మనసు కలిగి ఉన్నామా, సాత్విక మనసు కలిగి ఉన్నామా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. నీలో ఏ కొంచెము గర్వమున్నా ఆ గర్వము నిన్ను పతనము చేస్తుంది. నీలో ఏ కొంచెము కోపం ఉన్నా అనేక మంది శత్రువులను తయారు చేసుకుంటావు. నీలో అసూయ ఉంటే అనేక మందికి దూరం అయిపోతావు. అబద్ధం ఆడితే దేవునికి దూరం అయిపోతావు. ఆజ్ఞలు పాటించకపోతే దేవునికి దూరం అయిపోతావు. నీకు సమాధానం వెళ్ళిపోతుంది, నీలో సంతోషం వెళ్ళిపోతుంది. ఇగో నా కొరకు నువ్వు ఈ లోకంలో పక్షులను చూడు, జంతువులను చూడు, నేను వాటిని పోషించినప్పుడు నిన్ను పోషించలేనా? నీ తిండి కొరకు, నీ పానము కొరకు, నీ బట్ట కొరకు, నీ ఇంటి కొరకు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఇగో నన్ను చూడు, నా కొరకు నువ్వు గనక ప్రాణం పెడితే, నా సువార్త నుంచి నువ్వు ప్రాణం పెడితే ఇగో నీకు నిత్య జీవమనిస్తున్నాను. అంతేకాదు కానీ నా లేమిలో నా యొక్క సువార్త నిమిత్తమై నీకు నేను ఇచ్చిన డబ్బుని కనుక నా సువార్త కొరకు ఖర్చు పెడితే నేనేం చేస్తానంటున్నాడు ఏంటంటే, అంతకంటే ఎక్కువగా నేను ఇస్తాను. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. మనం ఏమైందో, నాకేమైందో, నా తోడు ఏమి కాదు అని మనం భయపడనవసరం అవసరం లేదు. మనం ఆయన మీద భారం వేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి మనమందరము కూడా ధైర్యము కలిగిన వారముగా ఉండాలి. ఆయన అడుగులు వేసి ఆయన కొరకు జీవించే వారముగా ఉండాలని. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు నేను బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన క్రీస్తు కొరకు నాకు బలహీనతలు వచ్చాయి, నిందలు కలిగాయి, ఇబ్బందులు కలిగాయి, హింసలు కలిగాయి, ఉపద్రవాలను సంభవించారు. ఉపద్రవం అంటే సముద్రములో ఉపద్రవం, ప్రజల చేత ఉపద్రవము, హింసలు, కొట్టారు, చంపిపోయేంత పరిస్థితి తీసుకుని వచ్చారు. అనేకమైన ఇబ్బందులు కల్పించారు, నిందలు వేశారు, బలహీనత కలిగింది. అయినా కానీ కాక ఎప్పుడైతే నేను యేసు మీద ఆధారపడ్డానో అప్పుడు నేను సంతోషించానంటున్నాడు. కాబట్టి ప్రియ జనాంగమా, మీరు మనమందరము కూడా ఎప్పుడూ కూడా లోకమును చూడక, లోకములో ఉన్న లేని వాటిని చూసి మనం పరిగెత్తే వారము కాకుండా ప్రభు మనకిచ్చిన దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. అట్టి జీవితాన్ని కలిగి ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మనము క్రైస్తవులమని క్రైస్తవులు చూసి పోల్చుకునే వారము కాకుండా క్రైస్తవులు మనం ఎవరిని పోల్చి చూసుకోవాలి? క్రీస్తును పోలి చూసుకోవాలి. నేను భాస్కర్రావు కంటే గొప్పవాడిని, డేవిడ్ కంటే గొప్పవాడిని అనేదానికంటే, ఎవరికంటే నేను పనికిరాని వాడిని, ఆ పరమాత్ముడి కంటే నేను పనికిరాని వాడనని మనం ఆయన వైపు చూడాలి. చాలామంది మనం ఏం చేస్తామంటే విల్ ఆల్వేస్ కంపారిజన్ విత్ అవర్ కోలీగ్స్, అవర్ చర్చ్ మెంబర్స్ ఓన్లీ. దేవుడు అంటున్నాడు అది కాదు. నీ జీవితంలో నువ్వు క్రైస్తవుడుగా పిలబడే నువ్వు క్రైస్తవులను చూసుకొని నువ్వు ఆలోచించవాకు. క్రైస్తవులను చూసి నీ జీవితంలో నేను వారికంటే బాగున్నాను అనుకోవడము కాదు, కానీ క్రీస్తును చూసుకొని పోల్చుకో. క్రీస్తు యొక్క జీవితాన్ని నువ్వు చూసి పోల్చుకో. మనం ఈ దినమందరం కూడా క్రైస్తవులు కాదు, క్రైస్తవ లోకాన్ని కాదు, కానీ క్రీస్తును పోలిన వారముగా మనం జీవించే వారముగా ఉండాలని, క్రీస్తు యొక్క అడుగుల్లో మనం అడుగులు వేస్తూ జీవించాలని ఈ గొప్ప సమయం ఇచ్చిన దేవునికి మనపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చిన మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలను దీవించి మన ఆత్మీయ మేలు కొరకై మరి మేలు చేయనుగాక. సర్వశక్తిమంతుడు అయిన దేవా, అయా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీవు మహోన్నతమైన స్థలములో నివాసము చేసేవాడివి,
మహాగణుడివి, మహోన్నతుడివి, అతి పరిశుద్ధమైన స్థలంలో నివాసం చేసే పరిశుద్ధుడివి. ఆయనను కూడా ఎవరైతే దీనమైన మనసు కలిగిన వారే నీ దగ్గరికి విని వణుకుచూ వస్తారో వారిని కృప చూపించే దేవుడివి. ఇంతకాలం మేము లోకమును చూసి, సంఘాలను చూసి, సంఘస్థులను చూసి మేము గొప్పవారం అనుకున్నాము. కానీ నీ అడుగు జాడలను చూసి మేము నడవాలని, దాన్ని చూసినప్పుడు మేము ఎంతో వెనుకబడి ఉన్నామని మాకు అర్థమవుతుంది. అనేక పర్యాయాలు లోకమును చూసి, మాకు లేని వాటిని చూసి కన్నీరు కాచిన దినాలు మేము చూసాము. కానీ ఈ దినమున మీరు మమ్మల్ని హెచ్చరించారేంటంటే, మేమందరము కూడా నిన్ను చూస్తూ, నీ యొక్క ఆజ్ఞలు చూస్తూ, నీ అడుగులు చూస్తూ, మీ జీవితాన్ని చూస్తూ మా జీవితాన్ని కట్టుకోవాలని, లోకమును చూసి కాదని మీరు మాకు సెలవిచ్చారు ప్రభువా. మొదటిగా మీరు అన్నారు, ప్రయాసపడి భారం మోయుచున్నవో సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. అవును దేవా, మా అందరిలో అనేకమైనటువంటి సమస్యలు, కష్టాలు ఉన్నాయి తండ్రి. ఇగో మీ కాడి దగ్గరికి వచ్చాము. మీ కాడి సులువని, అది భారము లేనిదని మేము తలంచాము తండ్రి. అయితే మా కలిగిన భారాలు మీ దగ్గర చెప్పుకోవడానికి ఇది గొప్ప సమయము కాబట్టి ప్రభువా, మేమందరము ప్రార్థించడానికి సిద్ధపడుతున్నాము. సంఘ అవసరాలు ఎన్నో ఉన్నాయి, సంఘ బిడ్డల అవసరాలు ఎన్నో ఉన్నాయి. అయా నా ప్రభువుని వాటన్నిటి కొరకునైనా ప్రార్థించాలని ఆశ కలిగిన వారమై ఒక్కొక్కరు 20 కిలోమీటర్ల దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి సముఖానికి వచ్చారు. అయా ఒక్కసారి ప్రతివారి ప్రార్థన, ప్రతివారి యొక్క అంతరంగంలో గూడు కట్టుకున్న దుఃఖమును మీరు గుర్తించి ప్రభువా మీరు జవాబు ఇవ్వాలని మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ఈ సంఘము స్థిరపరచబడాలంటే, ఈ సంఘము బలపరచబడాలంటే, ఈ సంఘములోనైనా అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి, మేము ప్రార్థించిన వాటికి జవాబులు రావాలి. అప్పుడు మాత్రమే ఈ సంఘము స్థిరపరచబడుతుంది. తండ్రి, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ఈ నూతన సంఘాన్ని, నూతనంగా పని ఆరంభించిన నన్ను, ఈ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని అయా మీరు జ్ఞాపకము చేసుకొని వారి దుఃఖమును గుర్తించి, వారి మనోవేదన మీరు అర్థము చేసుకొని, వారి కన్నీటిని మీరు చూసి అయా వారికి జవాబు దయచేయాలని మనవి చేస్తున్నాను. రాబోయే సమయమంతా కూడా మేము చేసే ప్రతి ప్రార్థన కూడా ఆకాశంలో ఉన్న దేవుడివి, ఎవరు దీనుడైన యొక్క వినివనుకునోని వాని దగ్గరకు వస్తానన్న దేవుడివి కాబట్టి అయా దీనత్వము కలిగిన వారమై మా కలిగిన సమస్తాన్ని విడిచివేసి నీ దగ్గరకు వచ్చి దీనమనే మనసు ధరించుకొని, దీన వస్త్రము ధరించుకొని, మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పాదాల దగ్గరికి వస్తున్న మమ్మల్ని ఒక్కసారి గుర్తించి, ఒక్కసారి మా ప్రార్థన విన్నపాలు ఆలకించి అయా జవాబు దయచేయాలని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.